గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒకసారి ఈ దినమున పరిశోధించుదాం. అపోస్తలుడైన యోహాను గారు ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళిపోయాడు. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథం అనగానే ప్రత్యేకంగా యోహాను గారు చూసినవి, దేవుడు చెప్పుతున్నవి విని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే యోహాను గారు కన్నులారా చూసినవి, దేవుడు చెప్పుతుంటే విన్నయి, అవి మాత్రమే ఈ గ్రంథములతో వ్రాయబడ్డాయి. దేవుడు కొన్నేనకు దృశ్యాలు చూయించాడు, కొన్నేమో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ చెప్పుకుంటూ వెళ్ళినవి రాశాడు, చూయించిన దాన్ని చూసి కూడా కొన్ని విషయాలు రాశాడు. కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. ఒక సున్నా పొల్లు పోకుండా చదవండి. చదివిన దాన్ని ఒక పరీక్షలో కదా మనం ఏ విధంగా దాన్ని క్లుప్తంగా చూస్తామో పరీక్ష కేంద్రంలో, అంత జాగ్రత్తగా ప్రతి వచన భాగాన్ని క్లుప్తంగా చదవండి, మీ మనసులో ఉంచుకొనండి. ఎందుకంటే ప్రకటన గ్రంథము అది అర్థమైతే మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథమే మనకు అర్థం కాకపోతే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు అర్థం కాదు. కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని చదువువాడు, ఇందులోని సంగతులు గ్రహించువాడు ధన్యుడు అన్నాడు దేవుడే. కనుక నువ్వు చదవాలి, అందులోని సంగతులు గ్రహించిన వాడే ధన్యుడు అన్నాడంటే, అది చదవకపోతే నువ్వు ధన్యుడవు కాలేవు, గ్రహింపకపోతే ధన్యుడవు కాలేవు. కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట చెప్తున్నాడు. చూడండి, ఆ వచన భాగంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ గ్రంథం గురించి నువ్వు చదివినప్పుడు ధన్యుడు అనలేదు, ఏ గ్రంథమును నువ్వు గైకొన్నప్పుడు ధన్యుడు అనలేదు. దేవుడు రాయించిన 66 పుస్తకాలలో నువ్వు ఏ పుస్తకాన్ని చదివినా గ్రహించినా ధన్యుడు అనలేదు. కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు అది చదివేవాడు ధన్యుడే అంటున్నాడు, అందులోని సంగతులను గ్రహించువాడు ధన్యుడే అంటున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా చదవండి. ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథాన్ని చదవండి, అందులోని సంగతులను గ్రహించండి. అందులో చాలా సంగతులు మర్మముతో కూడుకున్న విషయాలు ఉన్నాయి, మరుగైన విషయాలు ఉన్నాయి, రహస్యమైన విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఆ జరగబోయే సంభవాలను ముందే దేవుడు రాయించి పెట్టాడు. మన దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నటువంటి వాడు. అతనికి వర్తమానము తెలుసు, భూతకాలము తెలుసు, భవిష్యత్ కాలము తెలుసు. ఈ ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్ కాలం గురించి మనకు తెలియజేశాడు. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ముందుగానే రాయించి పెట్టాడు దేవుడు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో చాలా మర్మములతో కూడుకున్నటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఈ మామూలుగా ఉన్నటువంటి
వ్యక్తులకు అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా నీకు బయలుపరిచి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకటన గ్రంథాన్ని చదివితే పరిశుద్ధాత్మ దేవుడిని కొన్ని విషయాన్ని అర్థం చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఆ పరిశుద్ధ ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవా ఇందులోని సంగతులను నాకు తెలియజేయము, ఇందులోని మర్మములు నాకు తెలియజేయము అని ప్రార్థన చేసుకొని దేవుని సహాయం అడిగి చదివితే ఆ పరిశుద్ధ గ్రంథము నీకు అర్థమవుతుంది. అర్థం కాని విషయాలు అందులో 2-3 నీకు ఉదాహరణ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 12వ అధ్యాయం 3వ వచనం మాట కనబడుతుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను అని చెప్పాడు. ఎర్రని ఘట సర్పము అని ఇక్కడ వాడాడు. ఆ ఎర్రని ఘట సర్పం అంటే ఏంటిది? సర్పానికి 7 తలలు ఉండడం ఏంటిది? సర్పానికి 10 కొమ్ములు ఉండడం అంటే ఏంటిది? దాన్ని చాలామంది ఏం అర్థం చేసుకుంటాము కదండి. అది ఎంతో మర్మంతో కూడుకున్నటువంటి విషయం కదండి. కనుకనే ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మరి ఒక మాట వాడాడు. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూసి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లుండెను అన్నాడు. ఇక్కడనేమో ఒక క్రూర మృగం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడనేమో ఘటసర్పం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడనేమన్నాడు? దీనికి 10 కొమ్ములు ఉన్నాయట, 7 తలలు ఉన్నాయి అంటున్నాడు. అక్కడేమో 7 తలలు 10 కొమ్ములు అన్నాడు కదండి. ఇది ఒక మర్మంగా రాయించాడు దేవుడు. అలాగనే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోకి రండి. 10వ వచనం చదువుతున్నాను. మరియు 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు ఇంకా అతడు కొంచెము కాలం ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదినైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును అన్నాడు. ఈ 7 రాజులేంది? 5 కూలిపోవడం ఏంది? ఒకడు ఉండడం ఏంది? మళ్ళీ ఒకడు వాడు చనిపోవడం ఏంది? 8వ వాడుగా వచ్చడం ఏంది? అంటే ఇవన్నీ మర్మముతో కూడుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. కనుక అవన్నీ మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేతనైతేనే అది మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం ఇవి చెప్పుకుంటూ పోతే మనం చదువుకున్న మూలవచనం ఎటో పోతుంది. కనుక ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనములో యోహాను గారు ఆ ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు చూస్తున్న విషయాలను, దేవుడు చెబుతున్న విషయాలను ఆయన కన్నులారా చూచినవి, చెవులారా విన్నవి మాత్రమే రాశాడు. కనుక ఇక్కడ ఒక మాట దేవుడు చెప్పగా ఆయన వ్రాశాడు. బుద్ధి గలవాడు అన్నాడు, మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము. బుద్ధి గలవారు అనంటే బుద్ధి లేని వారు కూడా ఉన్నారని అర్థం. బుద్ధి లేని వారికి ఈ సంఖ్య అర్థం కాదు, బుద్ధి కలిగిన వారికి మాత్రమే సంఖ్య అర్థమవుతుంది. కనుకనే ఈ మాటని చాలా సందర్భాల్లో అక్కడక్కడ దేవుడు వాడుకొచ్చాడు. ఉదాహరణకు 10 మంది కన్యకలు ఉపమానం చెప్పుతూ 5 బుద్ధి గలవారు అన్నాడు, 5 బుద్ధి లేనివారు అన్నాడు. ప్రకటన దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే
ఆకాశ మండలమందున్న జ్యోతుల వలె ప్రకాశించెదరు అని అక్కడ బుద్ధిమంతుల గురించి వాడాడు. మళ్ళీ ఇక్కడ వాడుతున్నాడు, బుద్ధిమంతులైతే మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని చెప్పి, అది ఒక మనుషుని సంఖ్యయే అన్నాడు. మళ్ళీ ఈ సంఖ్య అర్థం కావాలంటే బుద్ధిమంతులకు అర్థమవుతుంది. బుద్ధి లేని వారికి సంఖ్య అర్థం కాదు. ఇప్పుడు బుద్ధి గల కన్యకలు ఏ విధంగా సిద్ధపాటు లోపలికి వెళ్ళారో, బుద్ధిమంతులు ఏ విధంగా జ్యోతుల వల్ల వారు ప్రకాశించేవారుగా ఉన్నారని దేవుడు చెబుతున్నాడో, ఇది కూడా బుద్ధిమంతులకు అయితేనే అర్థమవుతుందట. బుద్ధి లేని వారికి ఇది అర్థం కాదు. బుద్ధి అనే మాటకు అర్థం ఏంటి అంటే జ్ఞానము కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ జ్ఞానము కలిగిన వారు? ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన దేవుని జ్ఞానము కలిగిన వారే బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య ప్రత్యక్షతలు కలిగిన వారే బుద్ధిమంతులు. కనుక వాక్య ప్రత్యక్షత లేనటువంటి వారికి ఈ సంఖ్య అర్థం కాదు. కనుకనే వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి బుద్ధిమంతులు ఉన్నారు, వాక్య ప్రత్యక్షత లేని బుద్ధిహీనులు ఉన్నారట. కనుకనే దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది అన్నాడు. కనుక ఈ వాక్యములో, దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథములో వాక్యము ఉన్నది, వాక్య సత్యము ఉన్నది, వాక్య సారాంశం ఉన్నది, సర్వసత్యము కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత వాక్యమే సత్యము అన్నాడు, వాక్య సారాంశమే సత్యం అన్నాడు, వాక్యము సర్వసత్యము అన్నాడు. ఈ బుద్ధిమంతులు అంటే ఎవరంటే వాక్యము తెలిసి ఉండాలి, వాక్య సారాంశము తెలిసి ఉండాలి, సర్వసత్యము తెలిసి ఉండాలి. ఈ 3 రకాల వాక్య పరిజ్ఞానము కలిగిన వారే బుద్ధిమంతులుగా పోలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ 3 రకాల వాక్యములు తెలిసిన వారికి మాత్రమే ఈ యొక్క చదువుకున్న వచన భాగంలో మృగము యొక్క సంఖ్య ఏంటిదో అర్థమవుతుంది. ఆ తెలియని వారికి మిడిమిడి వాక్యం తెలిసిన వారికి కొంచెమే జ్ఞానం ఉన్నది, కొంచెమే వాక్య పరిజ్ఞానం ఉన్న వారికి ఈ సంఖ్య సంపూర్తిగా అర్థం కాదు. హల్లెలూయా. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము బుద్ధి గలవారు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు. మళ్ళీ అందుకనే ఎవరిదట? అది ఒక మనుషుని సంఖ్యనే అన్నాడు. ఇప్పుడు ఒక మనుషుడు అంటే ఎవరు? ఇక్కడ మనకు ఆలోచన విధానం పెరగాలి. ఆ ఒక మనుషుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆ ఒక మనుషుడు ఎవరు? ఆలోచన చేయండి. అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు. మళ్ళీ ఆ ఒక మనుషుడు ఎవరు? ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మనుషులు ఉన్నారు. ప్రపంచ జనాభా 800 కోట్ల మనుషులు. అందరు ఎంతమంది ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి ఒక మనుషుడు ఎవరు? ఒక మనుషుని సంఖ్య అంటే ఏ మనుషుని సంఖ్య? ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నాడు? అది ఒక మనుషుని సంఖ్య అని చెప్పుకుంటూ ఆ సంఖ్య 666 అన్నాడు. ఆ ఒక మనుషుడు ఎవరో మనకు తెలియాలి. ఈ 666 అంటే ఏంటిదో తెలియాలి. ఈ 666 ఏంటిదో మనకు తెలిస్తే ఆ ఒక మనుషుడు ఎవరో బయటకు వస్తాడు. హల్లెలూయా కదండి. 666 అని స్పష్టంగా రాశాడు. మళ్ళీ ఇందులో జ్ఞానం ఉన్నది అన్నాడు.
అందులో ఉన్న జ్ఞానం ఏంటిది? ఈ 666 ఏంటిది? అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు. ఆ మనుషుడు ఎవరు అని ఇలాగూ మనకు మనమే ఒక ఆలోచన చేసుకుంటూ, మనకు మనమే ఆ ఆలోచన దేవుని దగ్గరికి చెప్పుకుంటూ, ప్రభువా నాకు ఇది అర్థమైతలేదు, దీన్ని నాకు అర్థం చేయించు అని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు మంచి ఆలోచన జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ 666 అనేటువంటి 3 ఆర్ల సంఖ్య గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుంది? ఒక సత్యాన్ని మనము గ్రహించుదాము. సత్యాన్ని గ్రహించుదాం. మొట్టమొదటిసారిగా దేవుడు ఈ యొక్క భూగ్రహాన్ని, ఈ సృష్టిని దేవుడు చేశాడు. పంచభూతాలను చేశాడు, నక్షత్రాలను చేశాడు, సూర్యచంద్రుల్ని చేశాడు, నదులను చేశాడు, సముద్రాలను చేశాడు. ఇవన్నింటిని కూడా దేవుడు సృష్టి క్రమ విధానము మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సృష్టి క్రమము ఏ విధంగా దేవుడు చేశాడో ఆ సృష్టి క్రమ విధానాన్ని దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోకి రాయించాడు. ఈ 1వ అధ్యాయం అయిపోయి 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఈ సృష్టి క్రమము సృజించడం అయిపోయింది. ఈ 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మానవుని సృష్టి జరగడం కనబడుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ అధ్యాయంకి వస్తే మానవుని యొక్క సృష్టి క్రమము కనబడుతుంది, సృష్టి విధానం కనబడుతుంది. మానవుణ్ణి దేవుడు ఏ దినమున చేశాడు? ఇది మనకు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద ఏ దినమున చేశాడు? ఆదాము చేసినటువంటి ఆయన ఎన్నో దినములు సృజించబడ్డాడు? చెప్పండి. 6వ దినమున సృజించాడు. చూడండి, ఆ వచన భాగం నేను చెప్పడం కాదు, వచన భాగంలో నుంచే చూసుకోవాలి మనం. ఏది చెప్పుకున్నా వచనమే మనకు ఆధారము. కదండి? ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనము, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షము గల ప్రతి వృక్ష ఫలము మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ఉన్న ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమున ఉదయము కలగగా 6వ దినమాయెను అన్నాడు. ఈ 6వ దినమున దేవుడు చేసిన పనేంటిది? 27, 28 చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని స్వరూపమందు మానవుణ్ణి చేసిన దినం ఎంత? 6వ దినము. ఎందుకు 6వ దినము? 6 దినములో సృష్టి చేసి దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. తన చేసిన పని అంతటి నుంచి విశ్రమించాడు గనుక ఇప్పుడు దేవుని విశ్రమించిన దినం ఎంత? 7వ దినము. దేవుని దినం ఎంత అంటే 7వ దినము. మనుషుని దినం ఎంత? 6వ దినము. కనుక మొదటి మనుషుడైన ఆదాము యొక్క సంఖ్య ఎంత? 6వ దినం. కనుక ఈ మొదటి సంఖ్యుడైన ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాముతో దేవుడు పలికిన మాట ఏంటిది? తన స్వరూపమందు తన పోలికలో చేశాడు. చేసి అతనికి ఏం అధికారం ఇచ్చాడు? ఇదిగో ఈ భూమి అంతా నీకు ఇస్తున్నాను,
ఈ భూమి మీద సమస్త అధికారము నీది. ఈ అధికారం నువ్వు చేతబట్టుకొని ఈ భూమి అంతా నిండించాలి, దీన్ని లోపరుచుకోవాలి, ఈ భూమి అంతా నువ్వు ఏలుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మొదటి మనుషుడైన ఆదాముకు దేవుడిచ్చిన అధికారము, ఆధిక్యత ఏంటిదంటే, ఈ భూగ్రహం అంతటిని నేను నీకు ఇస్తున్నాను నా కుమారుడైన ఆదామా, దీన్ని నువ్వు నిండించు, దీన్ని నువ్వు లోపరుచుకో, దీన్ని నువ్వు ఏలుకో, ఇది నీదే అని చెప్పి వారిని ఆశీర్వదించి ఈ ఒక గ్రహం మీద అధికారం అనే తాళపు చేయి అధికారం అంతా ఆదాముకి ఇచ్చేశాడు. అప్పుడు ఆదాము యొక్క సంఖ్య ఎంత? ఏ రోజు 6వ రోజు సృజించబడ్డాడు. అధికారం అంతా కూడా ఎవరిది ఉన్నది ఈ భూమి మీద? ఆదాము తప్ప మరెవరిది అధికారము లేకుండా అయిపోయింది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనం దీనికి లింకు చేయండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనం లింకు చేయండి. నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనులన్నింటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామం ఎంతో ప్రభావము గలది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇంత అధికారము మొదటి మనుషుడైన ఆదాముకు దేవుడిచ్చాడు. సమస్తమంతా ఎవరు సాధన? ఒక ఆదాము వశములోనే ఉన్నది ఈ భూగ్రహం అంతా. కనుక దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావంటే దేవుని సంఖ్య ఎంత ఇప్పుడు? 7. కొంచెం అంటే ఒకటే తక్కువ, అది 6వ దినం. కనుక మొదటి మనుషుడు సంఖ్య 6. సర్వాధికారము ఈ 6వ దినమైన మనిషినటువంటి మానవునికే సర్వాధికారం ఇచ్చి ఈ భూమి మీద దీన్ని ఏలుకో, దీన్ని లోపరుచుకో అన్నాడు. అప్పుడు ఆదాము సమస్తం అన్నింటి మీద అధికారము కలిగిన వాడై ఈ భూగ్రహాన్ని ఏలుతూ భూగ్రహం మీద అతడు రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చాడో, ఈ ప్రకటన గ్రంథము 11వ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలో కనబడుతున్న ఎర్రని గడ్డ సర్పమైన కానీ, 13వ అధ్యాయంలో కనబడుతున్న క్రూరమృగమైన కానీ, వాడు ఓహో ఈ పరలోకములో నాకు ఏ అధికారం లేకుండా పోయింది, నేను భూగ్రహం మీద నేను పడదోయబడ్డాను, కనుక ఆదాముకు ఈ అధికారం ఇచ్చాడు దేవుడు, ఎటు చేసి నేను ఈ అధికారాన్ని నా చేతిలో చేజిక్కించుకోవాలి. పరలోకంలో నాకు ఎలాగూ స్థానం లేకుండా అయిపోయింది, నన్ను ఎవరు కూడా ఇక్కడ దేకకుండా అయిపోతున్నారు. కనుక భూమి మీద ఉన్నటువంటి పుట్టబోతున్నటువంటి మనుష్య జాతిని దేవుడు సృజించబోతున్నాడు. కనుక ఆ సృజించబోతున్న మనుషుల ద్వారా నేను దేవుడని గణపరుచుకునే విధంగా నేను నా ప్రభావితాన్ని భూమి మీద చూయించుకుంటానుకొని ఏదేను తోటలోకి వాడొచ్చి సర్పములో దూరి అవ్వతో మాట్లాడి అవ్వకు ఆ పండు తినబెట్టించి ఆదాముకు తినబెట్టించి ఆదాముకి ఇచ్చిన అధికారం అంతా వాడు చేజిక్కించుకున్నాడు. సాతాను చేసిన పని ఏంటిదంటే, మనము పండు తినడం మాత్రమే మనకు కనబడుతుంది, కానీ ఆ పండు తిన్న తర్వాత ఏమి జరిగిందో మనకెవరికి తెలియదు. కానీ పండు తిన్న తర్వాత ఆదాముకి ఇచ్చినటువంటి అధికారాన్ని అంతా వాడు చేజిక్కించుకున్నాడు, వాని చేతిలోకి వెళ్ళిపోయింది.
ఇటు దేవుడు చేసిన సృష్టిని పాడు చేశాడు, మొదటి మనుషుణ్ణి పాడు చేశాడు. కనుక మనుషునికేమో పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. సాతానుకేమో దేవుడిచ్చిన, ఆదాముకిచ్చిన అధికారం అంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మనుషునికి మరణం వచ్చేసింది, మనుషునికి పాపం వచ్చేసింది, అధికారం అంతా, ఆదాముకి అధికారం అంతా పోయి ఇంకొకరి వశంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అధికారము మళ్ళీ చేజిక్కించుకోవాలి, పాపము నుంచి విడిపించాలి, మరణము నుంచి విడిపించాలి మానవ జాతిని. ఒక రక్షణ ప్రణాళిక కలిగించాలి మానవునికి. దేవునికి దూరం అయిపోయిన మనుషుని తిరిగి దేవుని దగ్గరికి చేర్చుకోవాలి. ఆ దేవుని దగ్గరికి చేర్చుకోవడం కొరకే, ఆ అధికారం చేజిక్కించుకోవడం కొరకే ఆ పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదికి ఆయన కూడా ఒక మానవుడుగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా? మానవ శరీరం ధరించుకొని, ఆ దేవుని స్వరూప్యం పోగొట్టుకొని, విడిచిపెట్టుకొని, సింహాసనాన్ని విడిచిపెట్టుకొని ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకంటే, దేవుడు చేసిన సృష్టిలో మానవుడు చాలా విలువ కలిగిన వాడు, దేవుని స్వరూపములో చేయబడ్డవాడు, దేవుని పోలికలో చేయబడ్డవాడు. గనక దేవుని స్వరూపం పోయింది, దేవుని పోలిక పోయింది, పాపముతో నిండుకున్నాడు, శాపముతో నిండుకొని ఉన్నాడు. మానవులందరి మీదకి పాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది. కనుక శాపము నుంచి విడిపించి, మరణము నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి మళ్ళీ వాళ్ళని పరిశుద్ధులుగా చేయాలి, మళ్ళీ దేవుని స్వరూపంలోకి మార్చుకోవాలి, నా పిల్లల్ని నా పోలికలోకి మళ్ళీ నేను తయారు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడే ఆ పరలోకాన్ని, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టుకొని ఆయన కూడా ఈ భూమి మీదకి మానవుడిగా రావలసి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము మీరు అక్కడ తీస్తే ఈ మాట అక్కడ కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. చూశారండి, దేవాతి దేవుడయ్యుండి దేవుని పోలికను ఆయన విడిచిపెట్టుకున్నాడట, దేవుని స్వరూపమును విడిచిపెట్టుకున్నాడు, మనుషుడిగా పుట్టాడు, మానవుడిగా పుట్టాడు. ఈ లోకానికి మనుషుడిగా రావాలి. ఈ భూగ్రహం మీదనే మానవ జాతి ఉన్నది. ఈ భూగ్రహం మీదకి రావాలి అని అంటే మనుషుడుగానే రావాలి తప్ప ఇంకా మళ్ళీ ఏ ఆకారం ధరించుకొని రావడానికి వీలు లేదు. రక్త మాంసములు గల శరీరం ధరించుకొని రావాలి. కనుక మొదటి మనుషుడైన 6వ దినమున మొదటి మనుషుడు సృజించబడ్డాడు. ఆ మొదటి మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చేసింది. కనుక ఆ పాపము నుంచి, మరణము నుంచి మనుషులను విడిపించి మళ్ళీ తిరిగి దేవుని స్వరూపములోకి మానవ జాతిని చేర్చాలనే ఉద్దేశంతోనే దేవుడే మానవుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. అప్పుడు ఆయన సంఖ్య ఎంత? ఆయన సంఖ్య ఎంత? ఆయన సంఖ్య కూడా 6. మొదటి మనుషుడైన ఆదాముది 6.
రెండవ మనుషుడైన యేసుక్రీస్తుది కూడా 6వే. ఇవి రెండు ఈ ఇద్దరి 6 6 2 6 పక్క పక్కన పెడితే 66 పుస్తకాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 66 పుస్తకాలంత సారాంశం అంత ఏంటిదంటే, ఒక మనుషుని ద్వారానేమో మరణం వచ్చేసింది, ఒక మనుషుని ద్వారానేమో నిత్య జీవము అనుగ్రహించబడ్డది. ఇది రెండే సారాంశాలు. ఆదికాండం మొదలు పెడితే మలాకి వరకు ఆ యొక్క ధర్మశాస్త్రంలోనూ, ఈ కొత్త నిబంధనలకు వస్తే 4 సువార్తల్లోనూ పత్రికల్లోనూ ఉన్నటువంటి సారాంశం అంతా ఏంటిదంటే, మొదటి మనుషుని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చేసింది, రెండవ మనుషుడైన ఆదాము ద్వారా అందరికీ నిత్య జీవము అనుగ్రహించబడ్డది. కనుక ఆదాముది మొదటి మనుషుడి 6వ సంఖ్యనే, కడపటి మనుషుడైన యేసయ్యది కూడా 6వ సంఖ్యనే. కనుక మొదటి మనుషుడైన ఆదాము అన్నాడు, కడపటి మనుషుడైన యేసు ప్రభువు అన్నాడు. మొదటి మనుషుడేమో మట్టి నుండి పుట్టినవాడు, కడపటి మనుషుడైనటువంటి యేసు ప్రభు ఏమో పరలోకంలో నుంచి దిగి వచ్చినవాడు. కనుక దీనికి వచన భాగం అంత చక్కగా చెబుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ఆ మాటని మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 'ఉ' ఆ వచన భాగాన్ని చూడండి, నేను చదువుతున్నాను. 6వ వచనం, 3:6లో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అన్నాడు. ఈ శరీర మూలంగా జన్మించినదంటే మట్టి నుండి పుట్టినది. శరీరం ఎక్కడి నుంచి చేశాడు? ఆదాముకు మట్టి నుండి చేశాడు ఆదాము శరీరాన్ని. మరి యేసయ్య శరీరాన్ని ఏ మట్టితో చేశాడు? ఆత్మ సంబంధమైన శరీరం ఉంది కదా యేసయ్యది. ఎట్లా చేశాడు అంటే పరలోక సంబంధమైన విధానంలో ఆయన పరలోక సంబంధి అన్నాడు. అందుకని అంటే ఈ మట్టితోనే తీయబడ్డ శరీరం కాదు ఆయనది. మట్టితో తీయబడ్డ శరీరంతో పాపం ఉంటుంది, ఆయనకు పాపం లేని శరీరము. అది ఒక అద్భుతమైనటువంటి సందేశం మళ్ళీ. కనుక మొదటి మనుషుడేమో మట్టి నుంచి పుట్టినవాడు, శరీరంతో పుట్టినవాడు. ఆత్మ సంబంధమైన శరీరమేమో పరలోకంలో నుంచి దిగి వచ్చింది. దీనికి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 44 నుంచి చదువుతున్నాను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి మనుషుడైన ఆదాము ఏమన్నాడు? జీవించు ప్రాణి అన్నాడు. కడపటి ఆదామైనటువంటి యేసయ్యనేమన్నాడు? జీవింపజేయు ఆత్మ అన్నాడు అని చెప్పుకుంటూ, వ్యత్యాసం చెప్పుకుంటూ, ఈడ మళ్ళా ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి భూమి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొదటి మనుషుడు చేసినటువంటి అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము వచ్చేసింది లోకంలోకి.
ఆ పాపము నుంచి, మరణము నుంచి తీసివేయడం కొరకు పరలోక సంబంధి అయిన వాడు ఈ భూమి మీదకి రావాలంటే మళ్ళీ మట్టి శరీరం ధరించుకొని ఈ మట్టి లోకములోకి వచ్చాడు. ఆయన సంఖ్య కూడా ఒక 6గా ఉంది. ఇప్పుడు ఈ 66 రెండు పక్కపక్కల పెడితే ఈ 66 యొక్క మొదటి మనుషుని సంఖ్య, రెండవ మనుషుని సంఖ్య కలిస్తే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు 66 పుస్తకాలు ఇందులో రాయబడ్డాయి వారిద్దరి గురించి. ఇది మనకు సత్యమైనటువంటి విషయం. ఇక మూడవ విషయం, మూడవ వారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని మీరు అడగవచ్చు మళ్ళీ కదండి. మూడవ వారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనొచ్చు. ఆ ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు సాతానుడు ఏమి చేశాడు? యేసయ్య దగ్గరికి పడగొట్టాలని యేసయ్యతో పలికిన మాట ఏంటిది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుము అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ఈ లోక రాజ్యముల మహిమంతా ఆయనకు చూయించి ఇదంతా నాకు ఇయ్యబడి ఉన్నది, ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ మహిమంతా నీకు ఇస్తాను అన్నాడండి ఆ మాట. మరి వానికి ఎవరిచ్చారు ఆ లోకరాజ్యంలో మహిమంతా యేసయ్యకు చూయించి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఈ లోకరాజ్యంలో మహిమంతా వానికి ఎవరిచ్చారండి? అదంతా నా వశంలో ఉన్నది, నాకు ఇయ్యబడి ఉన్నదన్నాడు. వానికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? దేవుడిచ్చింది ఆదాముకి ఇచ్చాడు, కానీ వానికి ఇయ్యలేదు కదా. ఇప్పుడు ఆదామును మోసం చేసి ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని అంతా వాడు చేజిక్కించుకున్నాడు, వాని వశంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కనుక యేసయ్యకు ఈ లోకరాజ్యంలో మహిమంతా చూయించిండట. చూయించి ఇదిగో ఇదంతా నాకు ఇయ్యబడి ఉన్నది, నాకు ఒక్కసారి నీకు నా నమస్కారం చేసినట్టయితే దీన్ని నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? సాతానా, నీ దేవుణ్ణి శోధించదు, వెనకకు బొమ్మని గద్దించాడు, వెళ్ళిపోయాడు. అంతేకాకుండా యేసుప్రభు ఒకసారి లోకములో వారి గురించి ఏం చెబుతున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు? ఈ లోకాధికారి అంటే ఈ లోకాన్ని మొత్తము తన గుప్పిట్లో పెట్టుకొని ఈ లోకాన్నంతా తన అధికారం కింద చేజెక్కించుకున్న ఈ లోకాధికారి ఒకడు వస్తున్నాడు, వానికి నాకు సంబంధం ఏమి లేదు. నా పిల్లారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఈ లోకంలో ఒక అధికారి ఉన్నాడు, వానికి నాకు సంబంధం పొత్తు ఏమంతా లేదు. ఎవడి లోకాధికారి కదండి? ఈ లోకాధికారి అనేవాడు ఎవడు? దానికి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. అందరు తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. లోకమంత ఎవరి వశంలో ఉన్నదట? దుష్టుని వశములో ఉన్నది. దుష్టుడు అంటే ఎవరు? సాతాను వశములో ఉన్నది. ఈ సాతాను వశములో ఈ అధికారం ఉన్నది కనుకనే, భూమి అందంతా వాని అధికారం కింద ఉన్నది కనుకనే ఒక్కొక్క కాలంలో వాడు ఆ అధికారాన్ని ఒక్కొక్కరి చేతిలో పెట్టాడు.
ఆదాము దగ్గర నుంచి అధికారం తీసుకున్నటువంటి ఈ సాతానుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్యకు కూడా నాకు సాగిలపడిన నమస్సు నేను ఇస్తానని ఎట్లయితే చెప్పాడో, అలాగనే ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి, వానికి ఇష్టమైన వారికి ఒక్కొక్కరికి వాడు అధికారం ఇవ్వడము మొదలుపెట్టాడు. అలాగూ మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తిగా ఉన్నటువంటి నిమ్రోదుకు వాడు ఈ అధికారాన్ని మొదటిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదండి, ఈ భూమి మీద ఉన్న మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి విధానంలో నిమ్రోద్ అనే వానికి ఈ ప్రపంచాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు. కానీ కొంతకాలం నిమ్రోదు పరిపాలించాడు. అతడు చనిపోయాడు బాబేలు గోపురం దగ్గర. రెండవసారి మళ్ళీ అధికారాన్ని ఐగుప్తు రాజైన ఫరోకి ఇచ్చాడు. అతడు కూడా దేవుని పిల్లల్ని చాలా బాధ పెట్టి హింస పెట్టే విధంగా అతడి పరిపాలన అధికారం చేశాడు. మూడవదిగా నెబుకద్నెజర్ రాజుకి ఇచ్చాడు ఈ భూమి మీద అధికారం అంతా. అంటే నేను చెప్పేది ప్రపంచాన్ని పరిపాలించిన అధికారుల గురించి చెప్తున్నాను. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం చెప్తలేను, ప్రపంచాన్ని పరిపాలించిన అధికారుల గురించి మాట్లాడుతున్నాను. భూమి మీద మొట్టమొదటిసారిగా నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించాడు. రెండవ వ్యక్తి ఫరో రాజు, ఐగుప్తులో నుంచి ప్రపంచాన్ని పరిపాలించేవాడు. మూడవది నెబుకద్నెజర్ రాజు, ప్రపంచాన్ని పరిపాలించాడు, వానికి ఇచ్చాడు. నాలుగవ వ్యక్తిగా దర్యావేష్కి ఇచ్చాడు. ఐదవ వ్యక్తిగా కోరేష్కి ఇచ్చాడు, మాదీయులు పారసీకులు. ఆరవ వ్యక్తిగా గ్రీకు అలెగ్జాండర్కి ఇచ్చాడు ప్రపంచ పరిపాలన నుంచి. ఇప్పుడు ఏడవదిగా ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజు రాబోతున్నాడు, పుట్టబోతున్నాడు. ఆ ప్రపంచాన్ని పరిపాలించే రాజు వాడు పుట్టినప్పుడు ఈ అధికారం అంతా, సాతాను అధికారం అంతా వానికి ఇవ్వబడుతుంది. ఈ ఏడవ ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఒక వ్యక్తి రాబోతున్నాడు, పుట్టబోతున్నాడు. ఆ అధికారాన్ని, ప్రపంచాన్ని పరిపాలించే ఏడవ రాజుకు ఈ సాతానును తన అధికారము, తన సింహాసనము, తన బలమంతా అప్పజెపుతాడట. ఆ వచన భాగాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూడండి. రెండవ వచనము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను అన్నాడు. ఈ ఘట సర్పం ఏం చేస్తుందట? తన బలాన్ని వానికి ఇస్తుంది, తన అధికారాన్ని వానికి ఇస్తుంది, తన సింహాసనాన్ని కూడా వానికి ఇచ్చేస్తుంది. అంటే ఇంకా రాబోతున్నటువంటి క్రూర మృగము, రాబోతున్న ప్రపంచ రాజు, వానికి ఈ ఘట సర్పము తన చేతిలో ఉన్నటువంటి వాని అధికారం అంతా, వాని సింహాసనం అంతా, వానికి ఉన్న బలమంతా వానికి ఇచ్చేస్తుందట. కనుక రాబోతున్న ప్రపంచ రాజుగా ఎవడైతే రాబోతున్నాడో, 10 అధికారము తన గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు కనుక, వాడు కూడా ఒక మనుషుడే కనుక ఆ మనుషుని సంఖ్య కూడా 6. ఈ 3 6లు కలిస్తేనే 666 అవుతుంది. అందులో జ్ఞానం ఉన్నదన్నమాట వాస్తవమే. దాన్ని మనం విడగొడితే అందులో క్రీస్తు అనేది కనబడతాడు. కనుక ప్రపంచవ్యాప్తంగా రేపు రాబోతున్నటువంటి ఈ ముద్ర 666, దాన్ని ఇది ప్రత్యేకంగా సాతానుడు తీసుకొచ్చి పెట్టే ముద్ర.
ఆ ముద్ర యావత్ ప్రపంచంలోకి రాబోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని బిడ్డలని మళ్ళీ వాడు తిరిగి వాని వశములోకి తీసుకొని పోవడం కొరకు వాడు ఆ ముద్రను ప్రవేశపెట్టబోతున్నాడు. ఎవరైనా దేవుని బిడ్డలు ఈ 666 అనే ముద్ర వేయించుకుంటే వాడు ఇంకా ఏమి చేయని అవసరం లేదండి, సరాసరి నరకానికి వెళ్ళిపోతారట. దేవుని కోపానికి పాత్రులైతారు. సాతాను యొక్క కుయుక్తి అంతా ఈ చివరి దినాల్లో కనబడుతుంది, రాబోతున్న దినాల్లో కనబడుతుంది. క్రైస్తవులకు మహాభయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. ఈ ప్రపంచ రాజుగా ఉన్నటువంటి ఆ రాజు వచ్చి ఈ 666 అనే ముద్ర ప్రవేశపెట్టి ఆ ముద్ర వేయించుకుంటేనే నీకు నా దేశంలో నీకు అన్ని వస్తు కల్పిస్తానని చెప్తాడు. నువ్వు ఇప్పుడు మనకు ఈ భారతదేశంలో మనకు ఒక ఆధార్ కార్డు అడుగుతుంది గవర్నమెంటు. నువ్వు ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు లింకు చేస్తుంది. అలాగనే రేపటి వాని ప్రభుత్వం కింద ఉన్నప్పుడు 666 అనే ముద్ర నీకు కలిగి ఉంటేనే నీకు అన్ని వసతులు నేను కల్పిస్తానంటాడు. నువ్వు పెట్రోల్ షాప్, నువ్వు నీ బండ్ల పెట్రోల్ లేకున్నా పెట్రోల్ పోయించుకోవాలన్నా 666 ముద్ర ఉండాలి. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా 666 ముద్ర ఉండాలి. నువ్వు కిరాణా షాపులకు వెళ్ళి కిరాణా షాపులు తెచ్చుకుందామన్నా నీకు ముద్ర ఉండాలి. నీ కుడి చేతి మీద కానీ నొసడి మీద కానీ వాడు ముద్ర వేస్తాడట. ఆ ముద్ర పట్టుకొని పోయి ఆ షాపు కట్టు మనం స్కానింగ్ చేస్తున్నాం, డబ్బులు సెల్లు బట్టి కొడుతున్నాం. అర్థమవుతుందా ఇది ఎందుకు వచ్చింది టెక్నాలజీ? రేపటి దినమందు నీ కుడి చేయిని కూడా ఇలాగ పెడితే అక్కడ స్కాన్ చేయబడుతుంది, వీడికి ఇచ్చేద్దాము వీడి సాతాను ముద్రనని. నీ నొసడి మీద ఇలా పెడితే ఈ నొసలు చెబుతుంది, అది స్కాన్ అయిపోతుంది, వీడు సాతానుకు సంబంధించిన ముద్ర ఉన్నది, ఈయనకు అన్ని ఇచ్చేయమని చెప్తుంది. ఆ ముద్ర లేని వారికి దేవుని పిల్లలుగా ఉంటారు. ఆ ముద్ర వేయించుకున్నవాడు చివరికి దేవుని రక్షణ కోల్పోతాడు, విశ్వాసం నుండి తొలగిపోతాడు, భ్రష్టులైపోయి మళ్ళీ తిరిగి నరకానికి వెళ్ళిపోతారట. పరిశుద్ధుల ఓర్పు ఈ అంత్య దినాల్లో చివరి దినాల్లో కనబడుతుంది. కనుక 666 అనే ముద్ర యావత్ ప్రపంచమంతటిలో ఆ ప్రపంచ రాజుగా రాబోతున్న వ్యక్తి వచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఇంకా ఈ రోజుల్లో రకరకాల బోధలు చేశాయి. అదొక చిప్పు రూపకంగా వస్తుంది అంటాడు ఒకళ్ళు. చిప్స్ తీసుకొచ్చి నొస పెడతానంటే యోహాను గారు కళ్ళారా చూసిండు. ఆయన మనుషుల ఆలోచన ప్రకారం మీరు ప్రవర్తించకండి. కన్నులారా చూశాడు యోహాను గారు. అయ్యా 666 ఆయన చూసింది కనుకనే రాశాడు. ఆ ఏ చిప్పు రూపకంగా అది వస్తుందో మనకు చెప్తే ఆయన యోహాను గారు రాసేవాడు. కానీ చిప్పు రూపకంగా లేదు, ఒక ముద్ర రూపకంగా వస్తుంది అన్నాడు. ఈ 666 అనే ముద్ర రేపు యావత్ ప్రపంచమంతటి మీదికి రాబోతుంది. దేవుని బిడ్డలకు ఇది ఒక కఠినమైన పరీక్ష. ఎందుకంటే సాతానుగాడు వేసే అటువంటి కుయుక్తి కుట్రల్లో ఇది భయంకరమైనటువంటి ఒక అగ్ని పరీక్ష మనకు సంఘానికి జరగబోతుంది. వాడు కుయుక్తిగా వస్తాడు, దేవుని పిల్లల మీద యుద్ధం చేయడం కొరకు రాబోతున్నాడు, దేవుని ప్రజల మీద ఆడు ఒక యుద్ధాన్ని ప్రకటించడానికి రాబోతున్నాడు. దేవుని ప్రజలని హింస చేసి మళ్ళీ తిరిగి సాతాను వశంలోకి తీసుకెళ్ళి నరకంలోకి తీసుకెళ్ళడం కొరకు వాడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ముద్రను ప్రవేశపెట్టబోతున్నాడు. కనుక అది లాస్ట్కు వచ్చే 6 అబద్ధ క్రీస్తు యొక్క ముద్ర. కనుకనే ఆ ముద్ర ఎవరు కూడా వేయించుకోకుండా మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే వారే నిజమైన భక్తులు, నిజమైన క్రైస్తవులుగా అంత్య దినాల్లో మనం నిలబడగలుగుతాం. ఆ చాలా మంది ఆ దినాలలో ఆ ముద్ర వేయించుకొని రక్షణ కోల్పోతున్నారు. ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వ పక్కుని అమ్ముకున్న ఏశావు లాంటి ఆ రోజులలో చాలా మంది పడిపోతారు. నేను చావైనా మంచిదే, బ్రతకైనా మంచిదే, నా దేవుని రాజ్యం నాకు కావాలనేవారు నిలబడతారు. నువ్వు చంపినా నీ ముద్ర వేయించుకోము, మా ప్రాణం తీసిన ముద్ర వేయించుకోమనని శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా రాజుకు ఎదురు తిరిగినట్టుగా ఎదురు తిరిగేవారు మాత్రమే
చివరి వరకు వారు రక్షణ కొనసాగించుకుంటారు. ఆ ఎదురుగా తిరగకుండా ఒక పూట తిండి కొరకు అమ్ముకున్న వ్యక్తిగా వేసుకో అయ్యా ముద్రే కదా వేసుకో అని చెప్పి ఆ తిండి కొరకు ఆ రోజులలో చాలా మంది పడిపోతారు. కనుక దేవుని పిల్లారా, దేవుని సంగమా, ఈ 666లో ఉన్న ముద్రలో జ్ఞానం ఏంటిదయ్యా అంటే మనుషుని సంఖ్య అంటే అది అబద్ధ క్రీస్తు యొక్క సంఖ్య. ఈ 666 దాన్ని ఎవ్వరు కూడా వేయించుకోకుండా జాగ్రత్త పడి ఉంటే మంచిది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉండదు. నేను మీకు దాన్ని 14వ అధ్యాయంలో ఒక మాటని చూపించుతున్న ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోనండి. 14వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, 9 నుంచి చదువుతున్నాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని రాజ్యం కావాలనుకుంటే ఆ ముద్ర వేయించుకోకుండా మనం జాగ్రత్త పడి ఉండాలి. చంపుకుంటావా, చంపుకోయా, కానీ మేము ఆ ముద్ర మాత్రం, మాకు దేవుని రాజ్యం కావాలి, మాకు ఆ ముద్ర మాత్రం వద్దు, మేము వేయించుకోమని తిరుగుబాటుతనం చేసే నిజమైన దేవుని బిడ్డలు అప్పుడు నిలబడతారు కనుక వారి మీదనే వాని యుద్ధం ప్రకటిస్తాడు. ఇంకొక వచ్చిన భాగం కూడా చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఆ ముద్ర వేయించుకున్న వానికి ఏమి జరుగుతుందో ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కనబడుతుంది. 16:2 చదువుతున్నాను. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. వేయించుకున్న వారికేమో చెడ్డ పుండ్లు పుడతాయట, బాధాకరమైన చెడ్డ పుండ్లు పుడతాయట వేయించుకుంటే. ఇప్పుడు వేయించుకుంటే ఇక్కడనేమో భూమి మీదే ఉంటేనేమో చెడ్డ పుండ్లతో నిన్ను మొచ్చుతాడు దేవుడు. ఒకవేళ చచ్చిపోతేనేమో యుగ యుగం అగ్నిగంధ గుండంలో నిన్ను బాధిస్తాడు. మరి అగ్నిగంధ గుండంలోకి పోవడం మంచిదా, చెడ్డ పుండ్లు పుట్టించుకోవడం మంచిదా, దాన్ని వేయించుకోకుండా ఉండడం మంచిదా? వేయించుకోకుండా ఉండడమే మనకు ఉత్తమం. అదే మాట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఒక మాట చదువుతున్నాను చూడండి, 4వ వచనం 24 చదువుతున్నాను. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మ 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, ఆ ముద్ర వేయించుకోకుండా దేవుని కొరకు హతసాక్షులైన వారు, ఆకలి దప్పులు గలవారై చనిపోయిన వారందరూ కూడా మళ్ళీ బ్రతుకుతారట. బ్రతికి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేస్తారు. అంటే వేయించుకోకుండా ఉంటేనేమో దేవునితో పాటు మనం ఉంటాము, దేవుని రాజ్యంలో ఉంటాము, యుగ యుగాలు ఉంటాము. ఒకవేళ వేయించుకుంటేనేమో అగ్నిగంధకముల గుండములో పడిపోతాము, యుగ యుగాలు
అక్కడ ఆ గుండంలో మనము పడిపోయి ఉంటాం. చెడ్డ పుండ్లతో బాధపడతామంట. ఇప్పుడు వేయించుకుంటే మంచిదా, వేయించుకోకుంటే మంచిదా? మీరే చెప్పండి. ముద్ర వేయించుకుంటే మంచిదా, వేయించుకోకుంటే మంచిదా? గట్టిగా చెప్పండి. వేయించుకోకుంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎన్నిటికున్నా ఒకరోజు ఈ లోకంలో చచ్చిపోయేవలసిన వారమే. చావుకు కూడా మనం వెనుదీయకుండా వాడిని ఎదిరించే వారంగా ఉండి ఆ ప్రపంచ రాజుని అబద్ధ క్రీస్తుని ఎదిరించి నీ ముద్ర మేము వేయించుకోం పోరా అని వాని సేనలను మనం ఎదిరించినప్పుడు మనము నిజమైన దేవుని బిడ్డలముగా అప్పుడు దేవుడు మనల్ని గుర్తిస్తాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ 666 ముద్ర అనంటే అబద్ధ క్రీస్తు యొక్క సంఖ్య 6 కనుక ఆ 666 అవుతుంది. ఆ 666 సంఖ్య అబద్ధ క్రీస్తుగా వర్తిస్తుంది. అక్కడ వాని చేరిస్తే ఇప్పుడు ఆదాము మొదటిగా 6 కనబడ్డాడు, రెండవ 6 క్రీస్తుగా కనబడ్డాడు, మూడవ వారు అబద్ధ క్రీస్తుగా రేపు మనకు కనబడబోతున్నాడు. కనుక వాని సంఖ్య 666. అందులో జ్ఞానం ఉన్నది. ఆ మధ్యలో ఆదాము మధ్యలో ఈ యొక్క అబద్ధ క్రీస్తు మధ్యలో ఒక 6 కనబడుతుంది. ఆ 6 మన ప్రభు అయిన యేసయ్యని కూడా సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సత్యమును మనం గ్రహించి వాక్యాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.